ఏర్పాటు చేసినటువంటి నాయకులు ఎవరంటే సంఘ కాపరి లేదా స్వార్థం. ఇక్కడ వాక్యం ఏ విధంగా సెలవిచ్చినటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. ఏమని సెలవిచ్చిందంటే, దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకున్నారు. అదేవిధంగా 17వ వచనంలో కూడా పైన నాయకులుగా ఉన్న వారిని లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలు కాయుచున్నారు అని చెప్పబడ్డారు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయం చూస్తే కాపరి యొక్క ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలుసు. ఏమిటంటే దేవుని వాక్యాన్ని సంఘములో బోధించడం. ఆ సంఘములో బోధించేటువంటి వారు మనకి నాయకులుగా ఉన్నారు. సంఘములో బోధించేటువంటి ఆ యొక్క సేవకుల్ని మనం ఏమి చేయాలి, ఆ సేవకులను చూసి మనం ఏమి నేర్చుకోవాలి అనేటువంటిది భక్తుడైనటువంటి పౌలు హెబ్రీ రాసినటువంటి సంఘానికి లేదా హెబ్రీ రాసినటువంటి పత్రికకి తెలియజేశారు. ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నప్పుడు అంటాడు కదా, దేవుని వాక్యములను బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన పరమును శ్రద్ధగా తలంచుకుంటూ వారి విశ్వాసమును అంచుకుంటారు. అనగా దాని అర్థం ఏమిటి అని అంటే, పైన నాయకులుగా ఉన్నటువంటి సేవకుల్ని మనం ఏమి చేయాలి అని అంటే గనక జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది ఏం చేయాలంటే ఇక్కడ అంటున్నాడు, వారి విశ్వాసమును ఏం చేయాలంటే వారి యొక్క విశ్వాసమును అనుసరించాలంటే. మూడవది వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకోవడం. జ్ఞాపకం చేసుకోవటం, వారి ప్రవర్తనని తలంచుకోవటం, వారి విశ్వాసముని అనుసరించడం. బైబిల్ గ్రంథములో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క విశ్వాసాన్ని మనం అనుసరిస్తున్నాం, మంచిది. అలాగే మనం బైబిల్లో ఉన్నటువంటి ప్రతి వాక్యాన్ని నమ్ముతున్నాం, మంచిది. అదేవిధంగా దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చినటువంటి సంఘ కాపరి, దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చినటువంటి సంఘ నాయకుల యొక్క ఏం చేయాలని అంటే వారు వాక్యాన్ని బోధించేవారు ఉన్నారు. కనుక వారి యొక్క చూడండి, ఆ వారి యొక్క ప్రవర్తన మనం శ్రద్ధగా తలంచుకోవాలి. వారి ప్రవర్తన ఏ విధంగా దేవుని కోసం నిలబడ్డారు, దేవుని కోసం ఏ విధంగా త్యాగం చేశారు, దేవుని కోసం ఏ విధంగా వారు ఆత్మీయ జీవితంలో సంఘం అనేటువంటి విశ్వాసాలు సముదయ్యారు, ఆ గొర్రెలను ఏ విధంగా వారు పెంచారు అనేటువంటి వారి ప్రవర్తన. అలాగే దేవుని విషయంలోనూ సంఘం విషయంలోనూ ఆ నాయకులుగా ఉన్నటువంటి కాపురిగా ఉన్నటువంటి స్వార్థులుగా ఉన్నటువంటి ఆ వారు ఏ విధంగా విశ్వాసాన్ని మనకి చూపించారో అనేటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఎవరికి చెప్పబడ్డదని అంటే సంఘానికి ప్రత్యేకమైన రీతిలో చెప్పబడ్డారు. సంఘం యొక్క బాధ్యతలు కూడా, సంఘం యొక్క బాధ్యత ఏమిటంటే సేవకుల్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవటం. సంఘం యొక్క బాధ్యత ఏమిటంటే సేవకుల యొక్క ప్రవర్తనను జ్ఞాపకం చేసుకోవటం. సంఘం యొక్క బాధ్యత ఏమిటంటే సేవకుల యొక్క వారి విశ్వాసాన్ని ఏమి చేయాలి, అనుసరించాలి. మొదటి బాధ్యత చెప్పబడ్డారు. సంఘం నిత్యము కూడా మనం ఎవరిని వెంబడించాలి అంటే మొదటికి కూడా క్రీస్తు యేసుకు వారిని వెంబడించాలి, అలాగే వాక్యాన్ని వెంబడించాలి, అలాగే దేవుడు మనల్ని ఏర్పాటు చేసినటువంటి ఆ కాపరిని మనం వెంబడించాలి. గొర్రెలు ఏం చేస్తూ ఉంటాయి మన అందరికీ తెలుసు. ఏం చేస్తూ ఉంటాయి